విదేశాల్లో యూదులపై జరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్లో నివసిస్తున్న యూదు సమాజం భద్రతపై కేంద్ర గూఢచార సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరులో యూదుల ప్రార్థనా మందిరాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉగ్రవాదుల లక్ష్యంగా మారే అవకాశముందని ఇంటెలిజెన్స్ సంస్థలు తాజాగా హెచ్చరించాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ కీలక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. యూదులు అధికంగా నివసించే ప్రాంతాల్లో వారి సంస్థల చుట్టూ భద్రతా వలయాన్ని పెంచారు. ఈ ఉగ్రముప్పు కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడంతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. దేశంలో యూదులు సుదీర్ఘ చరిత్ర కలిగున్నారు. ఎప్పుడూ వివక్షకు గురికాని సురక్షితమైన దేశంగా యూదులకు భారత్ ఆశ్రయం కల్పించింది. అయితే ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత గడ్డపై ఉన్న యూదులకు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భద్రతా సంస్థలు కేవలం ప్రార్థనా స్థలాలకే కాకుండా యూదుల విద్యాలయాలు, వాణిజ్య సంస్థలపైన ప్రత్యేక నిఘా ఉంచాయి. దేశంలో భద్రతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఈ మైనారిటీ వర్గానికి రక్షణ కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితులు దేశంలో భద్రతకు, శాంతికి ఎలాంటి విఘాతం కలగకుండా ఉండడానికి పౌరులంతా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్లో యూదులపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో 16 మంది మృతి చెందగా 2 పోలీసులు సహా 38 మంది గాయాల పాలయ్యారు. ఈ దుశ్చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉగ్రదాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించిన ప్రధాని బాధిత కుటుంబాలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేశారు. ఆస్ట్రేలియా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవగా మరొకరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. దేశంలో మత సామరస్యాన్ని, శాంతిని కాపాడడంలో భారత్కు ఉన్న చరిత్రను కొనసాగించడానికి అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారత గడ్డపై ఏ ఒక్క మైనారిటీ వర్గానికి కూడా ముప్పు వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ప్రస్తుత అవసరం.